హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆలు మేతి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 4 ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్, 4 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ఆనియనే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేస్తే మనకి ఆలు ఫ్రై స్వీట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకొని పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. దీంట్లో ఉన్న వాటర్కి మెంతికూర బాగా మగ్గిపోతుంది. లాస్ట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి ఆలు మేతి ఫ్రై రెడీ అయిపోతుంది. మెంతికూర అస్సలు చేదుగా లేదు. నేను ఇది ఫస్ట్ టైం చేశాను, నాకైతే అసలు చేదు అనిపించలేదు, చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి.